You are a chosen people. మీరు ఏర్పరచబడిన వంశమయ్యున్నారు. You are a royal priesthood. మీరు రాజులైన యాజక సమూహం. You are a holy nation. మీరు పరిశుద్ధ జనమయ్యున్నారు. You are God's special possession. మీరు దేవునికి ప్రత్యేకమైన సొత్తైన ప్రజలయ్యున్నారు. 1 Peter 2:9 says so. మొదటి పేతురు 2:9 ఇలాగున తెలియచేస్తోంది. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనమయ్యున్నది. The Lord Jesus says, ప్రభువైన యేసు సెలవిస్తున్నారు. You have not chosen me, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని but I have chosen you. నేనే మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. I have chosen you. నేనే మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. I have formed you. నేను మిమ్మును రూపించి ఉన్నాను. And I knew you even when your bones were formed in your mother's womb. మీ తల్లి గర్భములో మీ ఎముకలు ఇంకను రూపించబడక మునుపే నేను మిమ్మును ఎరిగి ఉన్నాను. Don't say I'm a useless person, my dear friend. నేను పనికి మాలిన వాడిని అన్నట్టుగా నా స్నేహితులారా మిమ్మును గురించి మీరు అనుకోకండి. Don't say everybody has forgotten me. అందరూ నన్ను మర్చిపోయారు కదా అన్నట్టుగా మీరు అనుకోకండి. Say I am a chosen vessel of God. నేను దేవుని చేత ఏర్పరచబడ్డ పాత్రను అని భావించండి. I am connected to God's plan. నేను దేవుని ప్రణాళికతో అనుసంధానమై ఉన్నాను. I am not alone in this world. నేను ఈ లోకములో ఏకాకిని కాను. The hand of God shall guide you to bear much fruit from today. ఈ రోజు నుంచి అధికముగా ఫలించే నిమిత్తమై దేవుని హస్తము మీకు దిశానిర్దేశం చేసి నడిపించును. Secondly, you are a royal priesthood. రెండవదిగా మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారు. The decisions for your everyday life is made in heaven. మీ దైనందిన జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయము పరలోకమందు చేయబడుతోంది. You will bring forth God's plan to others and wipe away their tears. మీరు దేవుని ప్రణాళికను ఇతరుల కొరకే తీసుకుని వచ్చెదరు, వారి కన్నీటిని తుడిచివేయుదురు. Thirdly, God has made you a holy nation. మూడవదిగా దేవుడు మిమ్మును పరిశుద్ధ జనాంగముగా చేసి ఉన్నారు. Holy before God and man. దేవుని ఎదుటను నరుల ఎదుటను పరిశుద్ధముగా ఉండులాగున. No lust of the eyes. ఏ నేత్రాశయు ఉండదు. No lust of the flesh. ఏ విధమైన శరీరాశ ఉండదు. No pride of life can ever touch you. ఏ జీవపు డంబము ఎప్పటికీ మిమ్మును తాకజాలదు. As you surrender your body every day as a living sacrifice, holy and acceptable to God. ప్రతి దినము మీ యొక్క దేహమును పరిశుద్ధమైనదిగా అంగీకారయోగ్యమైనదిగా దేవునికి మీరు సమర్పించుకొనుచు ఉండగా You are a holy nation. మీరు దేవునికి పరిశుద్ధ జనాంగమయ్యున్నారు. And you are God's special possession. మీరు దేవునికి ప్రత్యేకమైన స్వాస్థ్య He జనాంగమయ్యున్నారు. will never leave you. He will never forsake you. ఆయన ఎప్పటికీ మిమ్మును విడువరు, ఎప్పటికీ ఎడబాయరు. He'll be with you always. ఆయన ఎల్లవేళలా మీతో కూడా ఉంటారు. You are God's possession. మీరు దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. Some children will never leave their bag. కొంతమంది పిల్లలు వారి సంచిని ఇప్పుడు విడిచిపెట్టరు. They will never give it to other children. వారు ఎప్పటికీ ఇతర బిడ్డలకు ఇవ్వనే ఇవ్వరు. They'll say, "This is my bag. ఇది నా సంచి అంటూ ఉంటారు. Inside is my pencil. దాని లోపల నా యొక్క పెన్సిల్ ఉంది, Mine." నాది అంటారు. My friend, God also fights for you. నా స్నేహితులారా, అలాగే దేవుడు మీ పక్షాన పోరాడతారు. He fights for you. ఆయన మీ నిమిత్తమై పోరాడతారు. You will just keep quiet. మీరు కేవలం మౌనంగా ఉండండి. The Lord will perfect everything for you ప్రభు మీకోసం సమస్తాన్ని పరిపూర్ణం చేస్తారు. because you are His possession. ఎందుకనగా మీరు ఆయనకు స్వాస్థ్య Do జనాంగం. not be afraid. కనుక భయపడకండి. Here's a beautiful testimony. అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Mr. Lakshman and Mrs. Alka శ్రీ లక్ష్మణ్ అలాగే శ్రీమతి అల్కా from Aurangabad. వీరు ఔరంగాబాద్ నుండి. Lakshman was unemployed. లక్ష్మణ్ నిరుద్యోగిగా ఉన్నాడు. He had to work as a security guard, భద్రత సిబ్బందిగా పనిచేస్తున్నాడు. earning 100 rupees per day. రోజుకు 100 రూపాయల అతని సంపాదన. They had a beautiful daughter, Preeti. సౌందర్యవంతమైన కుమార్తె ప్రీతిని కలిగి ఉన్నారు. When they celebrated her first birthday, వారు మొదటి సంవత్సరం జన్మదినోత్సవం జరిపినప్పుడు they had to sell the silver chain to buy food for themselves. వారి కోసం భోజనం కొనుక్కోవడానికి వారి యొక్క వెండి గొలుసును అమ్మకం చేసుకోవాల్సి వచ్చింది. At this time, అటువంటి సందర్భములోనే Brother Lakshman went to the prayer tower, సోదరుడు లక్ష్మణ్ ప్రార్థనా గోపురమునకు వెళ్ళి ఉన్నాడు. prayed with tears. కన్నీటితో ప్రార్థించాడు. Prayer warrior prayed with him. ప్రార్థనా యోధులు అతనితో కలిసి ప్రార్థన చేశారు. And following that, ఆ తర్వాత ఏం జరిగిందంటే he got a government job in a primary school. ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగం అతనికి లభించింది. Oh, he was so thankful. అతడు ఎంతగానో కృతజ్ఞత కలిగి He ఉన్నాడు. joined the family blessing plan as a family. కుటుంబ సమేతంగా కుటుంబ ఆశీర్వాద పథకములో సభ్యులుగా చేరారు. God blessed them and their financial problems were removed. దేవుడు వారిని ఆశీర్వదించారు. వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయి. They tried for a second child. వారు రెండవ బిడ్డ కోసం ప్రయత్నించారు. Several miscarriages came. అనేక సార్లు గర్భస్రావం అయ్యింది. Dark, shadowy figures would come and attack her.
అంధకారపు ఆకారాలు వచ్చి వారి మీద దాడి చేస్తున్నట్లుండేది. And she would run away from the home. ఆమె ఇంట్లో నుంచి బయటకు పారిపోతుండేవారు. And the child was being destroyed in the womb. ఆ యొక్క బిడ్డ గర్భములోనే నశించిపోతుండేవారు. It was at this time the Jesus Calls Prayer Festival was held in Aurangabad. అటువంటి సమయంలోనే యేసు పిలుచున్న ప్రార్థనా మహోత్సవాలు ఔరంగాబాద్ లో ఏర్పాటు చేయబడ్డాయి. When Sister Evangeline prayed, సహోదరి ఇవాంజలిన్ గారు ప్రార్థిస్తూ ఉండగా dark figure walked out of Mrs. Alka. అంధకారపు ఆకారం శ్రీమతి అల్కా గారిలో నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. And a divine joy came. దైవీకమైన ఆనందం వచ్చేసింది. She conceived. ఆమె గర్భము దాల్చారు. And God gave her a healthy boy. దేవుడు ఆమెకు ఆరోగ్యవంతమైన బిడ్డను అనుగ్రహించారు. They have a boy and a girl. వారికి ఒక బాబు పాప జన్మించారు. And God built their house. దేవుడు వారి గృహాన్ని నిర్మాణం చేశారు. Amazingly. మహాద్భుతమైన రీతిలో. Today only they have fresh clean water. ఈ రోజున వారికి మంచి తాజా నీరు అందుబాటులో ఉంది. Neighbors come and collect water from their house. ఇతరులు వచ్చి వీరింటి దగ్గర మంచి నీరు తీసుకుని వెళ్తూ ఉంటారు. They are a blessing. వారు ఆశీర్వాదకరముగా ఉన్నారు. Chosen vessel. ఏర్పరచబడి ఉన్న పాత్ర. Royal priesthood. రాజులైన యాజక సమూహం. Holy nation. పరిశుద్ధ జనాంగం. God's possession. దేవుని యొక్క సొత్తైన ప్రజ. God bless you with this blessing. దేవుడి ఆశీర్వాదము చేత మిమ్మును దీవించును గాక. Father, fulfill this blessing in the life of everyone who is praying with me. తండ్రి, నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానమును నెరవేర్చండి. They should lack nothing in the name of Jesus. యేసు నామములో వారు ఏ కొదువను కలిగి ఉండకూడదు. Help them to be holy, holy, holy. పరిశుద్ధంగా ఉండడానికి వారికి మీరు సహాయం చేయండి. As a family, let them be righteous following Jesus. కుటుంబ సమేతముగా నీతిమంతులుగా యేసుని వెంబడించే వారిగా చేయండి. As they are partners of this ministry, వారి యొక్క సేవా పరిచర్యలో భాగస్థులై ఉండగా no evil should ever come. ఏ కీడు వారి యొద్దకు ఎప్పుడు రాకూడదు. No loss should ever come. ఏ నష్టము వారి యొద్దకు ఎప్పుడు రాకూడదు. Let them be free in the name of Jesus. యేసు నామములో వారు విడుదల పొందాలి. Let there be miracles in their families. వారి కుటుంబంలో అద్భుత కార్యములు జరగాలి. Use them as your vessels of honor. మీ యొక్క ఘనత వహించిన పాత్రలుగా వారిని మీరు వినియోగించుకోనండి ప్రభు. Let them have plenty, Lord. వారు సమృద్ధిగా కలిగి ఉండాలి ప్రభు. Those who are having miscarriages, heal them and give them a beautiful child in Jesus' name. ఎవరికైతే గర్భస్రావం అవుతుందో వారిని మీరు స్వస్థపరిచి సౌందర్యవంతమైన బిడ్డల్ని ఇవ్వండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Amen. ఆమేన్. Join the family blessing plan and receive a blessing for your family. కుటుంబ ఆశీర్వాద పథకంలో సభ్యులుగా చేరి మీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని స్వీకరించండి. And also be a blessing to many families. అలాగుననే అనేకమైన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండండి. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. मिस చేయకండి. इस मौके को मिस ना करें. தவற விடாதீர்கள். இது நஷ்டப்படுத்தരുത്. ಕಳೆದುಕೊಳ್ಳಬೇಡಿ. అవును, ఇది మీరు 2025వ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహాసమావేశం. Your sorrow will turn into joy. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. Who is not able to walk, rise up and walk in Jesus' name. వీల్ చైర్ లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థనా సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్ చైర్ లేకుండా నడుస్తున్నాడు. బాగా ఫ్రీగా నడుస్తున్నాడు చూడండి యేసు నామములో. We welcome you all on July 13th. జూలై 13వ తేదీన మీ అందరికీ స్వాగతం తెలియచేయుచున్నాము. July 13th is a special day for me. జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమైనది. That day the Lord anointed me with the Holy Spirit. I know God is going to fill you too. ఆ యొక్క రోజున ప్రభు నన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఉన్నారు. ఆయన మిమ్మును కూడా నింపనయ్యున్నారు. It is going to be a great day. అది చాలా గొప్ప రోజుగా ఉండబోతోంది. There will be deliverance. విడుదల ఉండబోవచ్చు ఉన్నది. By the Spirit of the Lord there is deliverance. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంటోంది. Come and be blessed. రండి, ఆశీర్వదించబడండి. We'll wait to pray with you. మీతో కలిసి ప్రార్థించడం కొరకై వేచి ఉంటాము. Come రండి, with all your friends and మీ family. స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరన్ సెంటర్, కారుణ్య నగర్, కోయంబత్తూర్. గమనిక, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి బెతెస్దా ప్రార్థనా కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి. మా యొక్క ఫోన్ నంబర్ 9487846601. మీ కుటుంబంతో కలిసి రండి.
precious, yes, Varshita. Thank you so much for your thank offering, which is a blessing to millions of people. లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండులాగున కృతజ్ఞత కానుకను సమర్పించి ఉన్న అమూల్యమైన సహోదరియగు మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. According to Proverbs 2:10, for wisdom will enter your heart, and knowledge will be pleasant to your soul. సామెతలు 2:10 జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. Father, bless Varshita, who is at Karunya University doing her BTech. Honor her and give her an excellent placement in high positions. Honor dear daughter. Let the Holy Spirit perfect everything and open the doors and establish a beautiful future for your daughter. Bless Neha with great success in the 8th standard and give her a bright future. తండ్రి, కారుణ్య విశ్వవిద్యాలయంలో ఉండి బీటెక్ చేయుచున్న వీరిని మీరు ఆశీర్వదించండి, ఘనపరచండి ప్రభువా. అత్యున్నతమైన స్థాయిలో గొప్ప రాణింపుతో ఉన్నతమైన నియామకములు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవుడు వీరి కోసం సమస్తమును పరిపూర్ణము చేసి సౌందర్యవంతమైన భవిష్యత్తు కోసమై మీ కుమార్తెను సమాయత్తము చేయలాగున ఆశీర్వదించండి. 8వ తరగతిలో గొప్ప సాఫల్యతను, ప్రకాశవంతమైన భవితవ్యంను వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. And Sister Ambika Bai and dear brother Jaya Prakash Rao have good health and all the joy of heaven. వీరికి మంచి ఆరోగ్యమును, సకల పర సంబంధమైన సంతోషమును అనుగ్రహించండి. Dear brother Subhash Rao and Sister Chandrakala and Sister Shamala Bai have salvation and all the joy of heaven in Jesus' name. ప్రియమైన వీరికి రక్షణను అనుగ్రహించండి, సకల పర సంబంధమైన సంతోషమును యేసు నామములో అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. Amen. God bless you. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.